దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నీవు దేవునికి ఏమి ఇస్తావు? ఇదే నా ప్రశ్న ఈరోజు. మీరు దేవుడు నీకు వినడమా? ఇక్కడ చూడండి సార్, కింద ముందులో పక్కన చూసుకోక అవన్నీ ఏదో ఆలోచన సైతం ఏం చేస్తుంది, ఒక పక్క తీసుకుపోతాడు, ఒక పక్క చూపిస్తుంది. ఏంటంటే ఈ మాటలు వింటే ఒక నువ్వు బాగుపడతావేమని చెప్పేసిందా, ఏదో ఒక పని చేస్తుంది, సైతం చేస్తుంది. ఆ పనిని వదిలిపెట్టి ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, ఒకే మాట కలిగి చెప్పి ఏం చెప్తాను ఆ మాట వినండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. తర్వాత నేర్చుకో. నీవు దేవుని మందిరములోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కాలు చప్పారపడి కూర్చోవటమా, ఆ పక్క ఈ పక్క కూర్చోవటమా, అది కాదండి దేవుని పద్ధతి, విరుద్ధమైన పని. నీవు వచ్చిన తర్వాత నీవు దేవుని మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు అవతల ఏం చేసావు? ప్రభా, నీ మందిరంలోకి వెళుతున్నా, మా కనుక నేను నా పూర్ణ హృదయంతో నేను అక్కడ నీ స్థుతి వచ్చాను, కానీ ఒక మనసు పెట్టి దేవుని స్థుతించడానికి దేవుడు మనల్ని మొదలు ఆలకించి మనకు సకల జీవితం కలెక్ట్ చేస్తాడని ఇప్పుడన్నా నమ్మండి. ఇక్కడ ఒక మాట ఉంది, ప్రశ్న ఏమిటంటే దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, దేవుడికి నువ్వేమి ఇస్తావు? దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఒక్కొక్కరు చెప్పండి. అందరికీ తెలిసిన విషయాలు అంటే ఎందుకంటే మీకు తెలుసులో తెలియదు చెప్తే కొద్దిగా గొర్ర కలిగి అనుకుంటున్నావు. చెప్పకపోతే దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నీవు దేవునికి ఏమి ఇస్తున్నావు? మొట్టమొదట దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఒక్కొక్కరు చెప్పండి. అమ్మ, దేవుడు నీకేమి ఇచ్చాడమ్మా? ఒరే, దేవుడు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈ జల్లో దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఒక్కటి చెప్పు. ఏదో నాకు ఇల్లుపై శివుడు ఒక కథలు చెప్పాడు. ప్రాణం ఇచ్చిందా? నీ కొరకు ఇచ్చిందా? ఒకటి. ఇంకా దేవుడు ప్రాణం ఇచ్చాడు, మంచిదే. ఇంకా చెప్పండి, ఒక్కొక్క చెప్పండి, త్వరగా చెప్పండి. నేను త్వరగానే ముగించుకున్నాను. అయితే మీకు తెలిసాను, దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? దేవుడు మానవుడు సృష్టించినాడు, నేలమట్టితో నిర్మించి వాడి నాటకాలంతరములతో జీవాత్మ ఊదగా నలుగురు జీవాత్మ ఆయన దేవుడు సృష్టి చేసినాడు. దేవుడు ఆకాశము భూమి ఉంది, అక్కడ నుంచి కూడా నీళ్లు ఉన్నాయి, సమస్తం నిండిపోయింది, చీకటితో కమ్మి ఉంది. దేవుడు చూశాడు, దీని సృష్టిని కలగజేయాలన్నాడు. దేవుడు భూమి మీదకి వచ్చినాడు, సృష్టిని కలగజేసినాడు, ఆకాశాన్ని కలగజేసినాడు, భూమిని కలగజేసినాడు, సముద్రాన్ని కలగజేసినాడు. మానవులైన మనలను నేల మంటితో నిర్మించి వారి నాటకాలంతరములతో జీవాత్మ ఊదగా నలుగురు జీవాత్మ ఆయన. మనం మట్టే, ఆ మట్టిని తీసుకున్నాడు, పిసికినాడు. పిసికిన తర్వాత మనం చిన్నప్పుడు కూడా నేను అనుకునేదా, నేను చిన్నప్పుడు ఆ పిల్లలు ఉన్నప్పుడు అందరూ పిల్లలు పోయి ఆడుకుంటుంటే నేను కూర్చొని ఆడుకుంటే ఏం చేస్తే అంత మట్టి తీసుకునేది, ఆ మట్టి తీసుకునేది ముద్ద చేసేది. ఏం చేస్తుంటే కాళ్ళు తల పెట్టి తాక పెట్టి ఒక యుద్ధం చేసుకుంటారు, చెప్తారు ఇదిగో యుద్ధం చెప్పేసి అందరూ నవ్వుకుంటే పిల్లలు ఆడుతుంది. అట్లనే దేవుడు కూడా సృష్టిని కలగజేసినాడు. నిజమేనా? మానవులైన మొదలను నేల వంటితో నిర్మించి వాని నాసిక రంధ్రములతో జీవాత్మ ఊతగా నలుడు జీవులు కలిగిన వాడైనాడు. నీకు ఏమి లేదు, మట్టివే. మట్టి తర్వాత దేవుడు అనుకున్నాడా? నేను ఈ మట్టిని తీస్తున్నాను, దీన్ని ఆకారాన్ని నిర్మిస్తున్నాను, నేను ఏ రూపంలో ఉన్నానో ఎట్టబడనని చెప్పేసి ఆయన రూపాన్ని పెట్టి మనకేం చేస్తుంటే మట్టిని బొమ్మని చేసినాడు. మనం అర్థంలో నీ మొక్కలు చూసుకుంటే తప్పిపోయింది, వంక పోయినగా అని జోయించి ఒకటి ఏటికై ఒక ఏటికి తప్పిపోయినా కానీ ఆ బిగర్తో అర్థం చూసుకోవాలి. అట్లనే దేవుడు కూడా ఆయన ఆకారాన్ని చేసేటప్పుడు ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఆకారం అట్టుందో అట్టనే నిన్ను చేసినాడు. దేవుని అంతటి వాడుగా నిన్ను చేసుకున్నాడు. దేవుని దూతలు కూడా తక్కువే, దేవుని దూతల కంటే మనం ఎక్కువైన వారము. దేవుడు ఒక్కడే అందరి కాడికి ప్రతి దేవుని ఎంతో బయట ఆయనే సర్వములు చూసి దేవుడు ఆయన తర్వాత ఎవరంటే మనమే. మన తర్వాత దేవుని దూతలు కూడా ఆయన దేవుని వాళ్ళు కూడా తక్కువ వాళ్ళే. మనం సృజించింది ఎందుకంటే ఆయన రూపాన్ని పెట్టేస్తే నాకు మాట చూడు, నా అర్థం చూడు, నా శ్రద్ధం చూడు కనుక నాతో పక్క మీద కూర్చో మాట్లాడని చెప్పి దేవుని ఇష్టమని ఆయన చేసుకున్నాడు. అనగానే ప్రాణం వచ్చేకుండా ఆ గట్టి నడుస్తున్నట్ట మనం బట్టి ఆ ఊపిరి ఎప్పుడైతే పోసినాడో మనం నడుస్తున్నాము. ఆ ప్రాణంతో మాట్లాడకుండా కదా నా కుమారుడు నా కోసం, నా కుమార్తె
అబ్బా నేనంత నీ ఒక్కనే ఉంటామనుకున్నా కానీ నేను సృష్టి చేసుకున్న కనుక నువ్వు నాతో సమానంగా ఉండమని చెప్పి నీతిమంతులుగా మనలను చేసినాడు. అయితే మనం ఉంటున్నావా? దేవుడు నీకు ఏమి ఇచ్చినాడంటే చెబుతాను, గుర్తుపెట్టుకొని. దేవుడు నీకు ఏమి ఇచ్చినాడంటే, నీవు ఏమి దేవునికి ఇచ్చినావంటే ఈ రెండే చూసుకుంటా ముగించుకున్న తర్వాత తీసుకొని పోతాం. దేవుడు నీకు ఇచ్చినది ఏంటంటే ఆవిష్కరించినాడు. నిన్ను మట్టిని చేసినాడు, మట్టిగా బొమ్మలు చేసినాడు, బొమ్మగా చేసిన ఆయన రూపాన్ని ఇచ్చినాడు, ఆయన రూపాన్ని ఆయన ఆవిష్కరించినాడు. ఆవిష్కరణ ఇవ్వబట్టే నువ్వు నడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, తిరగలుగుతున్నావు. ఎంత గొప్ప కలిగిన దేవుడు, ఎంత ప్రేమామయుడైన. మనం మట్టిలో ఉన్నట్టు మట్టిని తీసి ఆయన ఆకారాన్ని నిర్మించి నాతో సమానంగా ఉండమని కూర్చోమని చెప్పించినటువంటి దేవుడు ఉంటే నీకు బ్రతికినంత కాలం నా ఆవిష్యాన్ని నీకు ఇస్తానని తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడే, ప్రాణం పెడతామన్నది అదే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ యొక్క ఆవిష్యం నీకు ఇచ్చినాడు కనుక నువ్వు దేవుడిని చేయగలగల కదా, నువ్వు భూమి మీద జీవించినంత కాలం కూడా ప్రార్థన చేస్తున్నావా? అలాగించండి. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో అన్ని ఉన్నాయి. అందుకని దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, తర్వాత ఆహారం ఇచ్చినాడు, పని ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, నివాసం ఇచ్చినాడు. నీకు ఉండటానికి ఇల్లు ఉంది, నువ్వు నడవటానికి కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఏదైనా పని చేయడానికి చేతులు ఉన్నాయి, నువ్వు చూసేదానికి చూపు ఉంది, నీకు ఏదైనా నడవాలన్నా ఆరోగ్యం ఉంది, నీకు ఆలోచించినాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఇంకా ఏమి ఇచ్చినాడని చేస్తే ఇంకా గుర్తులు చూసుకొని నీవు చేసిన పాపం కోసము తన ప్రాణాన్ని ఇచ్చినాడు. నీవు దేవునికి ఇలాగ చేసుకొని ఆయన పక్కన కూర్చొని నీతో మాట్లాడుతుంటే ఆయన ధిక్కరించి ఏం చేస్తుంటే నువ్వు పాపము చేసినందువల్ల నీ పాపం కోసమే ఆయన పరలోకం నుండి వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు మానవాలి మనందరి కొరకు రత్నాలతోనూ ముత్యాలతోనూ కెప్పులతోనూ మాణిక్యములతోనూ స్వరాగములతో చేపట్టి ఆ మహా పరిశుద్ధ భక్తాన్ని వదులుకొని ఏం చేస్తుందో కదా అది. అందుకని అయితే కనుక జాగ్రత్త. నేను కాసేపోయిన తర్వాత మీరేం చేసుకుని నాకు తెలియదు కనుక ఆవిష్యం ఇచ్చాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలన్నా గణపరచాలన్నా చెప్పండి. మరి గణపరుస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఆయన మహిమపరుస్తున్నారా? నీకు ఆవిష్యం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు చేతులు ఇచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు, నీకు చూపునిచ్చినాడు, నీకు ఆరోగ్యం ఇచ్చి కూడా పని ఇచ్చినాడు. ఆఖరి కూడా నువ్వు పాప కోపంలో పాఠాలు కూడా పడిపోతుంటే నీ కొరకు కూడా ఆయన ప్రాణాన్ని పెట్టి కూడా నీకు ఇచ్చినాడు. ఆయన రుణాన్ని ఎలాగో చెల్లించగలుగుతావు? నీ జీవితం అంతా కూడా ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆయన రుణాన్ని నువ్వు తప్పించుకోలేవు. నీవు చేసిన పాపాల కొరకు ఆ పాతాలనికి పోతా ఉండకుండా ఆ పాప తీసివేసి ఆయన నిందించుంటే ఆయనే నీ కొరకు శిలువలో మరణించి ఎక్కినాడు. నిజమేనా? శిలువలో ఎక్కిన తర్వాత కూడా అలాంటి యొక్క యూదులు వాళ్ళందరి నుండి కూడా ఆయన కొడుతూ ఉన్నారు, చెప్పు నువ్వు చేయలేదా? వీళ్ళందరూ కూడా పోవాలని చెప్పేసి ఒక్కసారి అందరూ అయిపోతారు. ఆయనకు చేతకాకనా ఒక్కొక్కరు పట్టుకున్నాడు, పిడుగుద్దులు కుదురుతున్నారు. ఒక్కొక్కరు పట్టుకో ఇలా దేవుడేట, ఈ దేవుడు దిగొస్తాడని చూద్దామని చెప్పి చేతులు పెట్టి 9 అంగుళాల మేకు తీసుకొని అలా చెరువుకు ఇలా పెట్టి ఆ చెరువుకేసి ఆ చెరువులో పెట్టేసి మేకులు పెట్టి 9 అంగుళాల మేకులు పెడుతుంటే ఏడుస్తాడా నవ్వుతాడా? నేను చెప్తాను. నీకు ఒక్కరు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ మరేమో నీ దగ్గర పిన్నిస్తుంది కదా ముళ్ళు బాగా చెప్తాను కాలిపోతే కాలంతా పెడితే ఆమె కూర్చుతో కొద్దిగా ఒక్కరు కాదు చెప్పి ఎగిరి కాలు తగ్గుతావే. ఆ ఒక్కరో దానికి నీకంత నొప్పినని ఏసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వచ్చి 9 అంగుళాలు మేకంటే ఇంత పొడుగు మేకు ఇంత లావని తీసుకొని ఒకడేమో ఆ మేకు పట్టుకొని ఒకడేమో చెట్టు తీసుకొని కొట్టగంటలా పైనుంచి కొడుతుంటే చేతులు నుంచి ఆ యొక్క చక్కలేకి దిగిపోయింది. ఎంత ఓర్పు గల దేవుడు, ఎంత సహించినాడు దేవుడు. అయినా నువ్వు ఏమంటుందో తెలుసున్నా వీళ్ళందరూ కూడా కలిసి కూడా చూస్తుంటే దేవుడు అంటున్నాడా, నా తండ్రి నువ్వు భూమి మీదకి నన్ను పంపించినావు, వీళ్ళందరూ పాపం చేత కృంగిపోతున్నారని కదా, వాళ్ళని రక్షించేదానికి నువ్వు లోకానికి పంపించడం కనుక నేనేం చెప్తాను, నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. వాళ్ళు తప్పులు క్షమించి ఎవరన్నా అంటారు
నువ్వు నన్ను కొడితే తలకాయ పద కొట్టి రాయి తీసుకొని కథ తీసుకున్నావు దెబ్బలు తగ్గినాక మళ్ళీ వచ్చినా దేవుడా ఆయన క్షమించాను అంటావా? సాపది సత్య అంటావా? దేవుడు మన దేవుడు. తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అయ్యా. వీళ్ళందరూ పాపంలో పట్టుకుంటే వారందరూ కొడక నువ్వు నన్ను రక్షించగా పట్టిదగా వాళ్ళ కొరకు నేను ప్రాణాన్ని పెట్టా, వాళ్ళని క్షమించయ్యా. వాళ్ళు చుట్టూ తీసుకున్నాడు, మేలు తీసుకున్నాడు, నన్ను కొడుతున్నాడు, ఆ రక్తం ద్వారా వాళ్ళు పాప క్షమాపణ కలుగుతా వారిని క్షమించమని తండ్రిగా కన్నీరు పెట్టి ఏడుస్తున్నారు. నువ్వు అలాగే ప్రార్థిస్తున్నావా? అలాగే ఏడుస్తున్నావా? ఏదో చెప్తున్నా అనుకుంటున్నావో జాగ్రత్త. ఒకనాడు లోకాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. అప్పుడు నీ స్థితి ఏమి, నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా పాకనే ఉండేలా కొన్ని కట్టుకోవటానికి అర్థం ఉన్నాయి. ప్రాణం చక్కన పోయిందనుకో అని చెప్పి కాసేపు ఏడుతాం, తర్వాత తీసుకొని మాట్లాడతాం. అప్పుడు నీ స్థితి ఏంటి? అప్పుడు నీకెవరు గట్టి ఆలోచించండి. ఏమిటంటే భూమి మీద జీవించడానికి మానవ జన్మనిచ్చారు. నువ్వు భూమి మీద ఉండేదానికి నిన్ను నరులుగా చేసుకున్నాడు. ఆయన మాట వినుకుంటూ ఆయన మాట నడిచేదానికి నిన్ను ఒక జన్మనిచ్చినాడు, నిన్ను కాపాడుతున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ మధ్యలో కూడా అనుకుంటున్నావా? ఏదో నాకు వస్తుంది తింటున్నాను అనుకోండి, పైకి చూడగాకండి, కిందికి ఒక్కసారి చూడండి. కింద ఏమైపోతుందంటే పాతాళము చొరబడి అగ్ని మంటలు చేస్తున్నది. అగ్నికి ఆహూతులకు కావాల్సి వస్తుంది. ప్రేమ సపోతారా? ఇప్పుడైనా అన్యాయపు రోజుల్లోకి వచ్చినాము, అక్రమ రోజుల్లోకి వచ్చినాము. ఈ దినాలు మంచి చెడ్డ కాదు, చెడ్డ దినాలు మారిపోయినాయి, మంచి దినాలు మారిపోయినాయి, చెడ్డ దినాలు వచ్చినాయి. చెడ్డ దినాల్లో జీవించగలగనక నువ్వు జాగ్రత్త కలిగి అదే అంటుండు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథము. యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు నమ్మకం గలవాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని లోకాన్ని వదిలిపెట్టేటట్టు వాడు యోబు. భార్యను వదిలిపెట్టాడు, బిడ్డను వదిలిపెట్టాడు, ఆస్తిని వదిలిపెట్టాడు, అంతస్తును వదిలిపెట్టుకుని దేవునికి నిలబడ్డాడు. ఆయన మాట రాస్తున్నాడా? 8వ అధ్యాయం 5వ వచనం చదువు. నీవు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడల, సర్వశక్తుడు దేవుని నీవు ఎప్పుడైతే దేవుని యందు భక్తి కలిగి, ఎప్పుడైతే విశ్వాసం కలిగి, ఎప్పుడైతే నమ్మకం కలిగి, ఎప్పుడైతే విధేయత కలిగి, ఎప్పుడైతే ప్రేమ కలిగి, ఎప్పుడైతే కన్నీళ్ళు కాచి దేవునికి నువ్వు ప్రార్థించుకుంటూ ఉంటావో నీ కుటుంబంలో ఒట్టెల్లా చేస్తాడు. జాగ్రత్త. నిన్ను కాదు, నిన్ను ఒట్టెలు చేస్తాడు. నీ కుటుంబంలో కూడా విస్తారంగా ఫలించిపజేసి అభివృద్ధి చేస్తాడు. చేస్తున్నారా ప్రార్థన? ఎన్నిసార్లు గడ్డించినను వినని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడట. రోజు చెప్తాను, కనీసం మీకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు కదా, చేతులు ఇచ్చాడు కదా, ముగ్గు ఇచ్చాడు కదా, కళ్ళు ఇచ్చాడు కదా, నోరు ఇచ్చాడు కదా, అంత ఐశ్వర్యం ఆనందించాడు కదా. దేవా, పాపినైనా నన్ను కరుణించమని ఒక్కసారి కన్నీటితోటి ప్రార్థన చేసినారమ్మా. నీ పాపాలు ఎలా పోతాయి? ఏదో లేమని కుశాల పడుతుందేమో. ఒకనాడు ఏడ్చే రోజులు వస్తున్నాయి. అప్పుడు నీవు కాదు, మీ తాత కాదు, మీ అయ్య కాదు, లోకంలో ఎవరు కాదు, దేవుని కూడా పక్కకు తప్పుకుంటాడట. ఎన్నాళ్ళు నీ జీవితం అంతా కూడా నిన్ను సృష్టించి, నిన్ను పుట్టించి, నీకు ఆలోచించి, ఆరోగ్యం ఇచ్చి, నీకు ఔషధం ఇచ్చి, పిల్లలు ఇచ్చి, సంతానం ఇచ్చి, ఆస్తి ఇచ్చి, సమర్థం ఇచ్చి 50 నీకు చెబితే ఎంత తీసేసి డబ్బు కొరకు దామోహం కొరకు పడి ఆశపడతావా? ఎంతకాలము జీవిస్తావు నువ్వు 100 సంవత్సరాలు జీవితం ఒకనాడు మరణించవలసిందే కదా. అప్పుడు నీ స్థితి ఏమవుతుంది? అప్పుడు యొక్క శరీరం పోతుంది, ఈ శరీరం మట్టికి పోతుంది, మట్టికి మట్టి అయిపోతుంది. నువ్వు మాట్లాడే ఆత్మ దేవుడు సాధించే పైన మసీమ శరీరాన్ని ఇస్తాడు. ఆ శరీరంతో ఆయన చూస్తాడు. అదే ఇశ్రాయేలు జనాంగం కూడా ఆ యుక్త చెత్త నుండి
30 లక్షల మంది జనాభాని నడిపించుకుంటాం. ఇజ్రాయెల్ జనాగా నడిపించుకుంటూ ఎవరు నడిపించినాడు? ఇప్పుడు చెప్పండి. ఆపాతాను ఎవరు? మోసే నడిపించినప్పుడు 30 లక్షల మంది ఒక్కరే నడిపించుకుంటూ వస్తున్నప్పుడు, సముద్రం వచ్చినప్పుడు, పరో రాజు వారు కొట్టాలని వచ్చినప్పుడు భయపడి భీతి చెందినప్పుడు, అయ్యో మోసే ఏమిటి, అడుగో తల మీద అడుగో కత్తులు తీసుకున్నాడు, కట్టాలు తీసుకున్నాడు, తప్పుడాడు, మరి మేమి చేయాలా అన్నప్పుడు మోసే ఆకాశం వైపు కన్ను తెచ్చి నిట్టూర్పు విడిచినంటే కన్నీరు విడిచాడు. అయ్యా మమ్మల్ని పొమ్మన్నాడు, తీసుకొని వస్తున్నాను, మళ్ళీ సైన్యం ఎనికితే పడింది, మమ్మల్ని చంపుకొని పోతాను, మా దగ్గర కత్తులు లేవు, మా దగ్గర ఏమి లేవు, మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళు వస్తున్నారు బాబు, చంపుతారంటే ముందు పోదామంటేనా సముద్రం, వెనక చూద్దామా పరో సైన్యం. ఏమి చేయాలన్నప్పుడల్లా మోసే తట్టాడు దేవుడు, మోసే భయపడకును, నీ దగ్గర ఏమున్నది, నీ దగ్గర దుడ్డు గల దగ్గర ఆ కర్రను చూపించు, దేని వైపు? సముద్రం వైపు చూపించమన్నప్పుడు దేవుని మాట మోసే విని ఆయన ప్రార్థన విన్నందువల్ల ఆ కర్రని ఆ సముద్రం వైపు తీయబడ్డా. సముద్రంలో ఇట్టాటి తెరవలేడు, కొండలు అట్టాటి కాదు, పర్వతాలపై వేల లక్షల మైళ్ళు ఉన్నటువంటి పర్వతాలు కూడా, అగ్ని పర్వతాలు కూడా సముద్రంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మునిగిపోయి నీళ్ళలో అంత లోతుంటుంది సముద్రం. అలాంటి యొక్క లోతు గల సముద్రంలో మోసేకు ఎప్పుడు చెప్పినాడు? మోసే ఆ కర్రను తీసుకుని ప్రభావితం ఇస్తానని చెప్పి ఆ నేల మీద కొట్టినాడు. 2 విభాగాలు అయిపోయింది. ఒక భాగం ఆడాగిపోయింది, ఒక భాగం ఈడాగిపోయింది. మధ్యంతా కూడా ఆరిన నేలగా మార్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసాడు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రేమ సహోదరులారా. అప్పుడు వీరందరూ వెళ్ళండి ముందుకు, మీరు భయపడే దేనికి తిరుగున్నప్పుడు. అప్పుడు మోసే వీరందరినీ 30 లక్షల మందిని ఆడే సంవత్సరం గోడ నీళ్ళలు గచ్చిపోయి కదలడానికి వీళ్ళే దేవుని ఆజ్ఞ. ఈ పక్క నీళ్ళకి మధ్యలో ఇసుక ఏర్పడి ఆ ఇసుక నుంచి జరగదనే కానీ నడిపించుకొని పోయిన తర్వాత అవతలికి పోయే వరకు ఎలాగ పరో సైన్యం దగ్గరకు వస్తూనే ఉంది. వచ్చే సముద్రం దగ్గరకు వచ్చాడు. ఈ ఎడా బాగుంది కదా, ఇది పడితే కావాలమ్మన్నారు, లోపలికి వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ ఇద్దరు తెల్లగమని చేయించే సముద్రం దాటి అవతలికి పోయిన తర్వాత దేవుడు ఏమని తెలిసిన, మోసే తిరుగు, వెనక్కి తిరిగి నీ కర్ర మళ్ళా చాపు, సముద్రం విద్రపమన్నాడు. అప్పుడు మోసే ప్రార్థన చేసి యొక్క సముద్రం వైపు ఎప్పుడు తిప్పినాడో ఆ నీళ్ళు మామూలుగా కలుచుకున్నాయి. అప్పుడు పరో సైన్యం ఏమైపోయింది? నీళ్ళలో మునిగి అందరూ నశించిపోయినారు. వాళ్ళు యాత్ర చేసుకుంటూ ప్రయాణం చేశాను. అది దేవుని యొక్క ప్రయాణం. కనుక నా ప్రియమైన సహోదరులారా, మోసేను గురించి చెప్పాలంటే చాలా సంగతులు. కానీ అయితే ఇప్పుడు నీ జీవితం ఏంటంటే ఆయన చెప్పిన మాట చేసాడు కాబట్టి ఆయన పని నెరవేర్చాడు. నీవు కదా చెప్పిన చేస్తుంటే ప్రార్థన చేస్తున్నావా? దాదాపు 1వ తారీఖు నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా. పాత గతించను, కొత్త వాయును 2025 సంవత్సరం గతించిపోయింది. మన పాప జీవితాన్ని అక్కడ పాతి పెట్టినాము. కొత్త జీవితంలోకి వచ్చినాము కనుక ఇప్పుడు కొత్త మనసు కలిగి, కొత్త భాష కలిగి, కొత్త మాట నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేస్తామని చెప్తున్నారా? చెప్పండి. యథార్థంగా రోజు ప్రార్థన చేస్తున్నాయా అని చెప్పండి. ఇలాంటి జీవితం జీవిస్తే త్వరలోనే మనము నశించిపోయి కనుక దేవుడు చూస్తున్నాడు కనుక జాగ్రత్త కలిగి, ఏమంటుండు? నువ్వు జాగ్రత్త కలిగి దేవుని వెతకని ఎడల ఏం చేస్తుండు? నీ కుటుంబాన్ని విస్తారముగా వచ్చారు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి, ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి, ఎప్పుడైతే పాప క్షమాపణ కలిగి, ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి, ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రభువులో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు స్వచ్ఛత కలగజేస్తాడు. అందుకని చేయబట్టుంది. నువ్వు జాగ్రత్తగా దేవుడి వైపుకి నువ్వు ప్రార్థించినట్టయితే నీవు నీ కుటుంబాన్ని వర్చల్లా చేస్తాను, విస్తారముగా ఫలింపజేస్తానంటుంది. మరి మన కుటుంబాలు ఫలింపజేయాలంటే ప్రార్థన చేస్తున్నారా, నిద్రలు పోతున్నారా? ఆలోచించేయండి. ఒక గంట దేవుడికి మనం పొద్దులుగా ఏదో పనులు చేసుకొని పోతాం. దేవుడికి ఒక గంట దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించరు కనుక మనం ఒక గంట దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మనం రక్షించాలా?
వాళ్ళని ఆశీర్వదించడా, వాళ్ళని కాపాడరా, కనుక నా ప్రకటించరా. ఇక మీదట నేను తెలుసుకొని దేవుని వైపు తిరిగి ఆయన మనలను రక్షిస్తాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు. ఆయన నిత్య రాజ్యాన్ని కూడా తీసుకుని పోయేదానికి పరలోకములో నుండి వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. ఎందుకంటే ఆయన ఆత్మ పాతాళానికి పోవటానికి ఇష్టం లేక నిన్ను రిసీవ్ చేసి నేను పదవిగా తీసుకోవటానికి వచ్చినాడు. మరి చేస్తున్నావా? ఆలోచన చెయ్యండి. ఇతనే జరుగుతున్నది, ఇతనే పోతుంటుంది. అదే వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం, భూలోకంలో సమస్త కూడా వ్యర్థమని ప్రసంగైనటువంటి సొలొమోను అలా ఏ విధంగా రాశాడు ఆ విధంగా జరుగుతుంది కనుక నువ్వు జాగ్రత్త కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, ఒకే ప్రేమ, ఒకే యథార్థత కలిగి ప్రభువును ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థన అంగీకరించి నీ కుటుంబానికి దీవెన కలగజేస్తావు. అందుకని అబ్రహాము అలాగూ చేయబట్టే తన కుటుంబంలో నాడు ఇసుక లేదు విస్తరింపజే దేవుని కన్నా కలుగునగాక. చేశారా? ఇప్పుడు ఎన్ని తరాలైన దాదాపు 50 తరాలు అయిపోయిన తరానికి 1000 సంవత్సరాలు ఆయన కుటుంబం కూడా అందరూ వచ్చినందుకు కూడా వచ్చారు. ఆయన బిడ్డల మనమే కనుక నువ్వు చేస్తున్నావా? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. నువ్వు తింటున్నావు, నువ్వు కడుతున్నావు, చేస్తున్నావు నాకేం పని లేదు. కానీ దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని సమర్పించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంతతిని ఆచరిస్తాడు. అదే మాట ఇక్కడ కూడా ఏమని చెబుతుంటే, నీవు చేసిన పాపం కోసం తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినాడు, ఇంకా నీవు పరలోకంలో మోక్షంలో ప్రవేశించడానికి అధికారం ఇచ్చినాడు. ఇంకా ఏం తెలుసునా? నువ్వు పాప కోపం పడాలి కదా, రక్తాన్ని కాచాను. ఆ రక్తం ద్వారా నువ్వు పాప క్షమాపణ కలిగితే అనిత్య రాజ్యములు రత్నములతోనూ, ముత్యములతోనూ, తెంపులతోనూ, మాణిక్యములతో, అష్టపుష్ప రాగములతో చెప్పండి ఆ రాజ్యానికి నువ్వు చేరాలంటే భూమి మీద ఉండగే నీ పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావం ధరించుకొని నూతన కార్యములు చేసి సహోదరుడా, అప్పుడు నీ కుటుంబము బాగుపడుతుంది, నీవు బాగుపడుతుంది. అలాగే బాగుపడి ఇతరులు ఒకనాడు కొట్టుకొని ప్రభావం పోతుంది. జాగ్రత్త. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను జీవితానికి వచ్చింది. అందుకని అంత మాత్రమే కానీ ఆయన ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించం దేశము నీకు ఇచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టాడు, నిన్ను నన్ను కాపాడినాడు. నీ కొడుకు నా కొడుకు ప్రార్థన చేశాడు కనుక నా దేవుడు సహోదర మరొక నీకెన్ని పనులున్నా ఒక 10 నిమిషాలు తీసి అని ప్రార్థన చేసి నేర్చుకోండి. అర్థం కూడా చేయకపోతే పాపంలో పడితే నిశ్చయముగా పాతాళమే మీకు గతి. ఎవరు నా జన్మ విరిగి నలికల హృదయం కలిగి ఉండకుచుంటారో వారిని నేను దృష్టించి చూస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. నువ్వేం పని చేస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఏది ఆయన చూస్తూనే ఉండు. మరి ఎలాగ జీవిస్తున్నారమ్మా? ఆలోచన చేయండి కదా. ఇంతకాలం మనం లోకలు జీవిస్తాం. ఆ జీవితం తర్వాత అలలోకముందు నీకు పాతాళమే గతి. అదే కదా ధనవంతుడు చెప్పింది, అయ్యో నా సహోదరుడయ్యా, అదిగో భూలోకములో నేను ఉన్నాను, కానీ నేను ఆస్తి సంపద కలిగి ఉన్నాను, వెండి బంగారం కలిగి ఉన్నాను, రత్నాలు ముచ్చేత పెట్టుకుని ఉన్నాను, రత్నాలతో బంగారంతో పెట్టుకుని ఉన్నానయ్యా. ఇప్పుడు నాకు స్థిమితము లేదు కనుక అగ్నిలేకపోతున్నాను, నన్ను కరుణించమని కేకలు పెడుతుంది దేవుడు. తండ్రివైన అబ్రహామా, నీ దగ్గరున్న ఆ యొక్క బీద రాజులు చూసిన ఒక్క చిటిక నీళ్లు గురించి ఆ చిటిక పైన చేయి, ఆ చిటిక పడితే నా నాలిక మీద పడితే నేను దాపను. ఎంత వేదన ఉందో పాపం. అలాంటి వేదన పడాల్సి వస్తుంది కనుక నా పెద్ద ఇలా కుశాలు ఉండొచ్చు, ఇలా నరకలుతా నా చెవిలే మాకు తెస్తున్నాను పెడతాను. రెక్కలు కొడతలు వేపు కానీ రెక్కలు కొట్టి చాచి మరణించిన తర్వాత చచ్చేటప్పుడు దేవుడు కూడా నిన్ను ఆలకించడు. నీకును నాకును పెద్ద అగాధమైన స్థలము ఇది కనుక నీవు రావటానికి వీల్లేదు. నీకు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది చెప్పిన కానీ వాళ్ళ మాటలు వీల్లేదు, త్రోసివేసి ప్రక్కకు పోయినావు.
ఇలా నీకు మోక్షం కావాలి తప్పదు కనుక అగ్ని యాతన పడంటున్నా. తండ్రి అయిన అబ్రహామా దోగం తీర్చను లాజరునం పో, నా దాహం తీర్చను లాజరునం పో. తండ్రి అయిన అబ్రహామా దాహం తీర్చను లాజరునం పో. కట్టితే వెలగాల వార్తో వెండి బంగారం ఎట్టి చాకిరీ చేసిన ప్రజలు వచ్చి కడుపుతూ నిండిన పాపి. తండ్రి వలిన అబ్రహామా దాహం తీర్చను లాజరునం పయో. నేను పాట కొడతానని కేకలు వేస్తున్నాడు. నేను కట్టిన వస్త్రాలు ఎవరు కట్టిన 10 మందిని తీసుకోకపోయినాను, 20 మందిని నా ఇంటికి తీసుకోకపోయినాను. ఏం చేసినట్టే ఎంత కూలి 500 ఒక గంట పొద్దుగా 4 గంటల ఇంటికి వచ్చాగా 300 ఎండ మనిషికి అట్లాంటి పంచి అందరినీ మోసం చేసుకొని బ్రతికినట్టు ఏందని ఆడ పశ్చాత్తాపడుతుంది. ఎవరుంటే గట్టి నీవు మరణం అందకు తొలికి భూమి ఉందండి. పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగి ప్రభు వైపు తిరిగి పెడితేనే నీకుంది, కానీ నువ్వు తర్వాత పాప క్షమాపణ కలిగి లేదు. అందుకని ఎప్పుడైతే దేవుడు మీకు చెప్పినంటే ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడైనా ఉండి అయ్యా నన్ను పుట్టించినావు, నన్ను పుట్టించినావు, నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు ఔషధం ఇచ్చినావు, నాకు అంతస్తు ఇచ్చినావు, నాకు చేతులు ఇచ్చినావు, నాకు కాళ్ళు ఇచ్చినావు, నాకు కళ్ళు ఇచ్చినావు, నాకు ముక్కు ఇచ్చినావు, నోరు ఇచ్చినావు, మాట్లాడితే గాలి ఇచ్చినావు, నా కొరకు ప్రాణాలు కూడా పెట్టావు కదా, నీకు వందనాలయ్యా. నా కొరకు నువ్వెంత శ్రమపడవని కన్నీరు పెట్టిగా ప్రార్థించినట్టయితే దేవుడు మీకు కూడా ఆలకిస్తారు కదా. అంత మాత్రకే డబ్బులు పెడుతున్నావు ఉంటామా? ప్రార్థన చేశాక నీ రోజేమిటి? వచ్చే పాటలు పాడుకుంటే ఆ పాటలు అలా ఈ పాటలు పాడితే పాడుతుంటాయి, కుషాలు కొడతాయి. దేవుడే పాటలు పడితే నాకు రావు. ఎంత చెందుతాను? దేవుడు నిన్ను పుట్టించాడు కదా, నీకు నోరు ముక్కిచ్చాడు కదా, నీకు సంతానం ఇచ్చాడు కదా, నీకు ఆస్తి ఇచ్చాడు కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీకు ఔషధం ఇచ్చాడు కదా, నీకు సంపద ఇచ్చాడు కదా, భూమి మీద నివాసం కూడా ఇచ్చాడు కదా. ఎందుకు నువ్వు ప్రార్థన చేయడం? అది కూడా తప్ప. జాగ్రత్త ప్రేమించే సహోదరులు, కాలములు యుగములు ఆయన స్వాధీనముకుంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా వారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగి ప్రభువుని వేడుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు ప్రతిఫలం దయచేస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగించుకుంటాం, టైం చాలా అయిపోతుంది, తక్కువ పోతుంది. ఇప్పుడు టైం తీసుకోండి కనుక నా ప్రేమ సోదరులు ఒక్క మాట అంటున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. చూడమ్మా పాపమ్మా, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కము, వీరందరూ కూడా నా మాట వినకుండా తోయబడ్డారు కనుక నీవే సాక్షి. ఒకనాడు ఈ లోకంలో అందరూ పోతారు, ఆ లోకం ముగిసిపోతుంది. అప్పుడు నీవు తీర్పు తీర్చైతే నాకు సాక్షాధారంగా ఆకాశమా నీవే నాకు సాక్షాధారంగా ఉండి చెప్పారు. ఒకళ్ళు నేను మేమే చెప్పండి, మీకు భయం నేనెందుకు? నేను చచ్చిపోయినా జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. నేను చచ్చిపోయిన పోయినా ఇప్పటికి ఎవరైనా వచ్చేలాగా ఆకాశానికి ఎత్తే అయ్యా అయ్యా నువ్వు దేవుడు నమ్మకోనయ్యా, నమ్మలేదు ఏం లేదు. అప్పుడు ఏమిటందా ఆకాశమా ఆలకి ఆయన నమ్మలో ఇది చెబుతున్నా కానీ వినలేదని ఆకాశమే నీకు పలకదు, భూమి చెవి యొక్కము వాళ్ళు చెప్పి ఇద్దరు సాక్షాత్కారంగా దేవుడు పెట్టుకుంటాడు. కనుక నా ప్రేమ సంపదాల ఎటు పోయినా నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకుంటావా? ఇవన్నా ఉన్నాడు. ఏం చెట్టుడు తెలుసునా? ప్రవక్తగా చేసినాడు దేవుడు. ఎట్టున్నాడు ఏనా వెళ్ళు, ఇదిగో బైబిల్ తీసుకొని వెళ్ళు, అదిగో నిన్నే పట్టవు ఇలా అయిపోతుంది.
వ్యభిచారం ఎక్కువైపోయింది, పాపం అయిపోయింది, లోకంలో పడిపోతున్నారు, కురిగిపోతున్నారు. నన్ను ఒక్కరు కూడా నమ్మలే. నువ్వు కనుక నా దాసుడు కనుక నేను పంపిస్తాను కనుక ఎక్కువ పోయి ఆ ఓడ ఎక్కి వాళ్ళకు ప్రచారం చేసినామంటే పోతున్నాయి అన్నాడు. ఇంటికి పోయినాడు, కథ పోతున్నాడు, మంచి గుడ్డలు వేసుకున్నాడు, బైబిల్ దగ్గర వస్తాను. అయ్యో దేవుడు నన్ను పొమ్మంటుండే, నేను ఈ ఓడగిని ఎక్కిపోతే నేను అక్కడ పోయితే అందరూ కూడా దుర్మార్గుడు కనుక పోతున్నాను, నన్ను చంపుతారు కనుక నా ప్రాణాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆ ఓడ అటు పోయే ఓడ వదిలిపెట్టి ఆ యోనా పట్టు నిలువ పట్టబోయే ఓడ వదిలిపెట్టి ఇది పట్టు మసిలి పట్టబోయే ఓడికి హాయిగా పండుకొని నిద్రపోతుంది. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుని నమ్ముకున్న బిడ్డలు జాగ్రత్త. ఒకళ్ళు తప్పు చేసినా దేవుడిని మేలుకొలిపి లేపుతాడు. యోనా అట్టన్నాడు, మా గుడ్డలు వేసుకున్నాడు, బైబిల్ దగ్గర లోపల 3 అరవై 3 అన్నారు, 3 పోయిన పండుకొని నిద్రపోతామన్నాడు. నిద్రపోతామంటే తుపాలు వచ్చింది, దేవుడు చెప్పాడు, తల్ల కిందలైపోతుంది, ఇక్కడ ఎవరైనా లేదని చెప్పచ్చు. ఆ ఓడ నాయకులు కూడా భయపడిపోయారు. అయ్యో మన భార్య బిడ్డలు చూడలేరు, తుపాలు వచ్చింది, ఓడ మునిగిపోతా చెప్పచ్చి వాళ్ళ దేవతను అనుకుంటుంటే నిద్రపోతా. ఒక ఆయన దున్నపోతా ఏ ఊరు అనేది ఎక్కడి నుంచి వచ్చినవరా, ఈడ పండుకున్నవేవరా, ఓడ మునిగిపోయి అందరూ తల కింద రమ్మని చెప్పినప్పుడు నేను ఎవరు అనుకుంటాను? భక్తుల మరి ఇంటికి వచ్చినావు, ఆయన పాట పోమంటే అక్కడ వాళ్ళు దంపుతాను భయపడి ఈ వాళ్ళకి వచ్చిన కనుక వాళ్ళు కూడా భయపడి ప్రార్థన చేయబడినప్పుడు ఎంత ప్రార్థన చేసినా కాదు కానీ నన్ను ఎత్తి చెప్పండి ఇప్పుడన్నా ఎవరు నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, నీకు తుఫాను రాకుండా పోతుంది. ఇదేందా ఈయన మనం ఎట్టి సముద్రం ఇంకా కద్దాయి తుఫాను ఇంకా చచ్చిపోతాను వాళ్ళు భయపడి దేవుడా నీ మీద నేరం వస్తున్నాం కనుక ఆయన ఎత్తేయమంటారు కనుక నేను పని చేస్తాను. ఎత్తి వేసినప్పుడు ఎక్కడికి పోయినాడు? నీళ్ళలోపడికి పాతాళంకి నీళ్ళలో మునిగిపోతాను. అప్పుడు దేవుడు ఏం చేసి ఆజ్ఞాయించాడు, చేప. మనుషులు అయినా దేవుని నమ్మలేదు కానీ చేప నమ్ముతున్న నోరు లేని చెప్తూ అన్నప్పుడు చేప అంతలా చిలికలు దాని నోరంట ఆ నీళ్ళలో మునుకుంటారు. అయ్యా 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 నేను చచ్చిపోతానని పోతుంది. పోవటం పోయినది ఆ నోరు చేసరికి ఆ నోటి అయిపోయినది. ఆ నోట్లో పడికి నేను నాచులో పడి నేను గీకపోతాను. ఆడిని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్టు పశ్చాత్తాపపు ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపడి జాగ్రత్త ప్రయాణ సహోదరుల ఇప్పుడైనా దేవుని నమ్ముకొని కన్నీరు పెట్టి నువ్వు ప్రార్థనకి స్వస్థత కలగజేస్తుంది. ఆ మనిషి సముద్రంలో పడిపోతున్నప్పుడు ఆ సముద్రం నుండి రాత్రి పగలు కూడా 3 రోజులు పగులు 3 రాత్రులు కూడా అన్నం లేకుండా చేప కడుపుని సముద్రం ఒడ్డుకుపోయిందట. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, దేవుని ఆజ్ఞ ప్రకారము ఒడ్డుపోతే అది ఎక్కడంటే అది నిండివే పట్టణం, అది ఘోరమైన వ్యాధి కలిగి అది పాపంతో నిండేది కనుక అక్కడికి పోయి లేచి బైబిల్ తోలుచుకొని దేవుడు ఒకే దేవుడు ఆయనే క్రీస్తు ఆయనే సర్వలోకం అని చెప్పుకుంటా 3 రోజులు రాత్రి కూడా ఆ యొక్క నినివే పట్టణాలు పోతుందంట. ప్రతి వారు విని ఎవరు వచ్చిందని చెప్పేసి అందరూ రాజు కూడా దిగి గోనె పట్ట కట్టుకొని అన్నం లేకుండా 3 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉండమా ఆపన్నమా ఉపవాసం ఉండరంట. అప్పుడు దేవుడు ఆకరించి ఆ పట్టణాన్ని మళ్ళా బాగా చేసేది. అందుకని ఎప్పుడేమంటే సహోదరులారా మనం ఎలాగుండదో ఒకసారి ఆలోచించుకొని ప్రభు వైపు తిరిగి మీరు రక్షింపబడే క్రీస్తులు నడిచినట్టు దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క నాకు ఏంటికంటే ఆయన ఏంటికంటే నీకు ఆలోచించింది ఏంటికంటే ఆయన రక్షించడానికే వచ్చినాడు. రక్షించిన దానిని వెతక రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చిన రక్షకుడు ఒక్కడి ఆయనే. నేనే దేవుడను, ఆయనే సర్వలోకమును భూలోకమును సర్వ సృష్టి మొత్తాన్ని సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతారా? అక్కడ ఆకలి ఉందో, అక్కడ దప్పిక ఉందో, అక్కడ కలుగు ఉందో, ఇక్కడ వ్యాపకం ఉందో, తెల్లని వస్త్రాలు ధరించుకొని చెంగు చెమ్మర గంతులేసుకుంటూ దేవుని కాలంలో ఆకలి తప్ప లేకుండా నువ్వు ఎకాలం ఉండాలంటే ప్రార్థన జీవితం ఎప్పుడే మొదలుపెట్టి చెయ్యి. పట్ట పూజ నీ జీవితం నచ్చదు.
ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూడ నా కుమారుడు తండ్రి కుమారుడు చూసినాడు, కుమారుడు అర్థం తీసుకు వెళ్ళిపోయినాడు. పొయ్యింది దాకా తింటానికి లేకుండా ఏడుతుంటే తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఎప్పుకోలేక, అందుకని తండ్రి మనకు ఉండాలి కనుక ఎంత పాపివైనా నిన్ను రక్షిస్తాడు కనుక నీకు ఎంత ఉండొచ్చన్నా కానీ అది వ్యర్థమే కనుక దేవుని వైపు తిరిగి దేవుని కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అందుకు పదంతర దేవుడు నీకు సమృద్ధిగా కాదు. అందుకని అబ్రహాము జీవితంలో తన యొక్క తండ్రి తనకు ఆస్తిని సంపాదించి నిజ బంగారాలు కలిగి సమర్థులు కలిగిన కానీ మొత్తాన్ని వదిలిపెట్టుకుని ఏసయ్య నాకు కావాలని ఎప్పుడైతే ప్రార్థించుకొని దేవుని వైపు తిరిగినాడు, దేవుడు అబ్రహామును ఆశీర్వదించి నువ్వు రంతలుగా వెయ్యి ఎంతలుగా ఫలింపజేసి ఇసుక రేణుల వల్లే సంతాన్ని విస్తరింపజే. మన సంతానం కూడా కావాలంటే నీవు ముందేంటంటే నీ మనసు మార్చుకొని ప్రభువు తిరిగి ప్రభువులు జీవించినట్టయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రేమ కలిగిన నాయన పరిశుద్ధుడా జీవ కలిగిన తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు ప్రభు. ఇప్పటి వరకు నా తండ్రి నీ బిడ్డలందరూ మేము కలిసి పాటలతో నిన్ను స్తుతించినాం, గణపరిచినాం. తదుపరి వాక్య భాగంలోకి పోయి నీ మాటలను విన్నాం. దయతో తప్పులు క్షమించండి తండ్రి. ఇప్పుడు నా ప్రభావం యొక్క రొట్టెను ద్రాక్షాసం ఇస్తుండక నా తండ్రి ఒక ఆత్మటి బలం శక్తిని కూడా దయచేయమని వేడుకొంటున్నాం. నీకు భయభక్తులు గట్టిగా వాడుకొని వచ్చిన బిడ్డలందరిపై నీ కూడా దయచేయమని వేస్తున్నాం. అందరికీ వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.